తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తనదైన రీతిలో ప్రజాపాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. రేవంత్ 50 రోజుల పాలనపై అన్ని వర్గాల్లో పాజిటివ్ స్పందన కనిపిస్తుంది. ఇదే సమయంలో మంత్రివర్గ విస్తరణపై కూడా పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే విస్తరణ వాయిదా పడినట్లు తాజాగా తెలుస్తోంది. ఇప్పుడే విస్తరణ వద్దన్న రేవంత్ ప్రతిపాదనకు పార్టీ హైకమాండ్ ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు దాటింది. రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. మరో 6గురిని రేవంత్ రెడ్డి తన కేబినెట్లోకి తీసుకోవాల్సి ఉంది. అయితే మంత్రివర్గ విస్తరణ త్వరలోనే జరగనున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరికొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. రేవంత్ రెడ్డితో ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదర్ రాజనరసింహ, దుద్దిల్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖలతో మంత్రివర్గం ఏర్పాటైంది. మరో 6గురిని త్వరలో కేబినెట్లోకి తీసుకుంటామని అప్పట్లో పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మైనారిటీలకు అవకాశం ఇచ్చే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చాయి. అంతేకాకుండా పార్టీ సీనియర్ నేతల కొందరిని కూడా కేబినెట్లోకి తీసుకుంటారని అన్నారు. కానీ ఇటీవల రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో హైకమాండ్ పెద్దలతో చర్చించినట్టు తెలిసింది. మంత్రివర్గ విస్తరణను పార్లమెంటు ఎన్నికల తర్వాతనే చేపట్టడం మంచిదని ఆయన సూచించినట్టు చెబుతున్నారు. ఇందుకు హైకమాండ్ కూడా అంగీకరించినట్టు సమాచారం. పార్లమెంటు ఎన్నికలకు ముందు మంత్రివర్గ విస్తరణ చేపడితే ఎమ్మెల్యేల అసంతృప్తి పెరిగిపోయి పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్న రీతిలో పనిచేయకపోవచ్చన్న అంచనాలు కూడా వినపడుతున్నాయి. అందుకే మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో వద్దని 6గురిని ఒకేసారి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత చేయవచ్చని రేవంత్ చేసిన సూచనకు పార్టీ అధినాయకత్వం సమ్మతించినట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల కంటే ముందు ఫిబ్రవరిలో రాజ్యసభ ఎన్నికలు కూడా ఉండటం మంత్రివర్గ విస్తరణ వాయిదా పడడానికి మరొక కారణంగా చెబుతున్నారు. వచ్చే నెల 27న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. తర్వాత లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. అన్నీ పూర్తయితే అప్పుడు మంత్రివర్గ విస్తరణ చేపట్టవచ్చని సీనియర్ నేతలు చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యధిక స్థానాల్లో గెలవాలంటే ఇప్పుడు విస్తరణ సరైన సమయం కాదని రేవంత్ అభిప్రాయపడుతున్నారు. అందుకే మంత్రివర్గ విస్తరణ మరో 3 నెలల తర్వాతే జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.